కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తెలంగాణలో రోడ్ల నెట్వర్క్ కి కావాల్సిన అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డుపై చర్చించారు. విజయవాడ హైదరాబాద్ రోడ్డుకు టెండర్లు పిలిపించేందుకు కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకరించారని తెలిపారు. అలాగే హైదరాబాద్ కల్వకుర్తి రోడ్లతో పాటు ఇతర రోడ్లపై చర్చించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని సహాయక సదుపాయాలు కల్పిస్తామని గడ్కరీకి చెప్పామన్నారు. వారం రోజుల్లో హైదరాబాద్లో సీఎం సమక్షంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ఏ రోడ్లు పెండింగ్ ఉన్నా వాటికి కావాల్సిన శాంక్షన్స్ నిధులతో సహా ఇవ్వాలని చెప్పి ప్రాపర్గా ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినంత వరకు త్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్ అది ఒక పెద్ద వరంగా తెలంగాణ రాష్ట్రానికి మారబోయేటువంటి ఆ ప్రాజెక్టు సంబంధించి లోతుగా దానికి కావాల్సిన పూర్తి సమాచారం వారికి అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా దానిపైన పూర్తి నిర్ణయాలు చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వారిని కోరటం వారు అంగీకరించడం జరిగింది. నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. సంతోషకరమైన వార్త, 2 రాష్ట్ర రాజధానులకు సంబంధించిన 6 లేన్ రోడ్డు జిఎంఆర్ అనే సంస్థ 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ మెంబర్గా ఎన్నోసార్లు దాని మీద కోర్టుకు వెళ్ళాము, పార్లమెంట్లో రేజ్ చేసినాం. గౌరవనీయులు గడ్కరీ గారు మీటింగ్ పెడితే కూడా సక్సెస్ కాలే. ఆఖరికి ఇప్పటి జిఎంఆర్ సంస్థకి కట్ చేసి జూలై ఎండింగ్లో డిపిఆర్ చేసి టెండర్ పిలవబోతున్నాం. దాన్ని 2 years లోపే దాదాపు 4,000 కాస్ట్తోని 4,000 కోట్లతోని 6 లేన్ హైదరాబాద్ విజయవాడ చేస్తున్నాం.